దీనికి ఇప్పుడున్న కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల మీలాంటి ప్రముఖులు ఇలా మాట్లాడితే ఇక రకరకాల విమర్శలు మీ మీద వస్తాయి. మీరు హిందువుల్ని రెచ్చగొడుతున్నారు, అన్య మతస్థులు కించపరుస్తున్నారు, ఇలాంటి రకరకాల మాటలు వస్తుంటాయి. ఏ సార్ ఇలాంటి వాళ్ళకి ఏ సమాధానం? అన్య మతస్థుని మనం ఇదే రాజమౌళి ఉంటాడు, వాడు కూడా అరే నువ్వు అంటే ఇక డైరెక్టర్లు ఎవరు లేరా? ఇప్పుడు ఒక్కటే పుట్టిండా పొట్టు పుట్టిండా మాకు ఏం చేసాడు? అంటే కృష్ణుడికి గోపికలు అంటే మాకు దేవతలతో సమానం. కృష్ణుడు మా దేవుడు. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎందుకు వీడు? రాముడిని అవమానిస్తాడు వీడు, అవమానిస్తాడు వీడు. అంటే హిందువులు కూడా ఇట్లాంటి సరే ట్రీట్మెంట్ ఇస్తే 4 కూడా సెట్ అవుతారు. ఇది ఎవ్వడికి అందరి మతం అయిపోయింది, ఎవ్వడు పట్టించుకొని మతమైంది, ఎవ్వడు గౌరవించని మతమైంది. ఇక మా సన్నాసులు మాత్రం ఒకడు సోమవారం ఒక్క పొద్దుంటాడు, ఒకడు మంగళవారం ఒక్క పొద్దుంటాడు, ఒకడు బుధవారం, ఒకడు గురువారం. ఈ ఒక్క పొద్దు సరిపోతుంది సన్నాసులతో మాకు. ఏమైందంటే అంటే ఇప్పుడు రాజమౌళి ఏంది, రాజమౌళి గారి వ్యాఖ్యల మీద అట్లా కాదండి. ఎట్లా అంటాడు వాడు? కృష్ణుడిని గోపికలను గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు వాడు. అవును, గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. అదొక క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ లాగా చిత్రీకరించారు ఆయన్ని. ఒకవేళ దమ్ముంటే అనరా, నువ్వు వేరే మతస్థుని దమ్ముంటాను